Hello friends, welcome back to channel friends. NTR UHS, Dr. NTR University of Health Sciences 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఇంటికైతే అడ్మిషన్స్ పొందడానికైతే మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు ఏపీ సెట్ అంటే ఏపీ సెట్ ఎగ్జామ్ రాయలేదా? సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వచ్చినాయి, ఇంటర్మీడియట్ మార్క్స్తో ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ చేయాలి అనుకుంటే తప్పకుండా దీనికి అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోగలరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాలేదు, ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 కూడా అయిపోయింది. మనకి ఫేజ్ 2 కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ కూడా వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అయితే 2 days బ్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే చాలా మందికి సీట్స్ అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు సీట్స్ రాని వాళ్ళకి ఒకటి ఏంటి అంటే, నేను ఇచ్చే సజెషన్, సో బీఎస్సీ నర్సింగ్లో ఎవరికైతే సీట్స్ రాలేదో నేను ఇచ్చే సజెషన్ చిన్నగా ఏంటి అంటే, మీకు అనిపిస్తేనే చేయండి. సో ఇప్పుడు ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా, వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ఓకేనా? మీకు ఇంకా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, అసలు మీరు ఏపీ సెట్ ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది, మీ ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది, మీకు సీట్ వచ్చేలా లేదు అనేసి అనిపిస్తే కనుక తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్, ఇది వదులుకోకండి. సో ఎందుకు అంటే, మనకి రేపటితో లాస్ట్ డేట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను. మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో మనకి పారామెడికల్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ ఏదైతే ఉందో కోర్సెస్కి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోనికి ఎప్పుడు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోండి. సో మనకి లాస్ట్ మంత్ 21st నవంబర్ వచ్చింది అప్లికేషన్, నవంబర్ 20కి వచ్చింది, 21st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎప్పటివరకు అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈరోజు 8th అనమాట, December 8th, రేపు December 9th 9 PM రేపు నైట్ వరకు మనకైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ యొక్క ఫీ అమౌంట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 2,360 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 1,888 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఒకటి ఏంటి అంటే, మనకి దీనికి ఏపీ సెట్ యొక్క ర్యాంక్ని మన బేస్ చేసుకోరు, డైరెక్ట్ ఇంటర్మీడియట్తోనే మనకైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో ఏపీ సెట్ రాయని వాళ్ళైనా, రాసినా కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా, సో లేదు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాని వాళ్ళైనా, సో బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సో ఈ యొక్క కోర్సెస్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ కోర్సెస్ మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి చూపిస్తాను, కోర్సెస్ అయితే చూసుకోండి. మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చేస్తే మీకు హై స్కోప్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. సో కంపేర్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్కి ఈక్వల్గా అయితే ఉంటుందన్నమాట, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ దేని కొరికే అంటే, లైక్ ల్యాబ్ పెట్టుకోవచ్చు మనం, ల్యాబ్ ఎందుకంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు, లేదంటే హాస్పిటల్లో డైరెక్ట్గా మనం వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో హై ప్యాకేజెస్తో మనకి శాలరీ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి కోర్స్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ అండ్ ఆప్టోమెట్రీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అండ్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ అండ్ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ అండ్ ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ. టోటల్గా వచ్చేసి మనకి 15 కోర్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మనకి ఇన్ని కోర్సెస్ లేకుంటుండే, జస్ట్ ఒక 6 to 8 కోర్సెస్ మాత్రమే ఉండే, ఇంకా తక్కువ ఉండే 6 కోర్సెస్ మాత్రమే ఉండే. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 15 కోర్సెస్కి అమాంతం విన్ చేస్తున్నారు కాబట్టి సో మీరు తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇందులో మీరు ఇవి చూసుకుంటారు, వీటితో పాటుగా నెక్స్ట్ ఏంటంటే మనకి బీపీటీ యొక్క నోటిఫికేషన్ కూడా ఉంది దీంట్లోనే. బీపీటీ అంటే 15 కోర్సెస్తో పాటు 16 కోర్సెస్, ఇది సెపరేట్ అనమాట బీపీటీ. సో ఎందుకంటే ఇది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. సో ఇది మీరు చేసే బాగుంటుంది. ఇందులో అయితే మీరు ఇంట్రెస్ట్ చూపించాలి, కానీ నేను వీటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. సో ఒకటి ఏంటి అంటే, రేపు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను ప్రూఫ్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే 10+2 అయితే పాస్ అయి ఉండాలి, మీకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా సబ్జెక్ట్ అయి ఉండాలి. సో మీ యొక్క కోర్స్ వచ్చేసి ఇక్కడ మనకి పారామెడికల్ కోర్సెస్కి వచ్చేసి 3 years అకాడమిక్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే, మీకు ఏపీ సెట్ దాంతో పని ఉండదు ఇంకా. సో డైరెక్ట్ మీకు సీట్ కావాలి ఇంటర్మీడియట్ మార్క్స్తోనే అనేసి అనుకుంటే, డైరెక్ట్గా ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్స్ అయితే ఇందులో ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే మనకి ఇన్స్టా పేజ్ ఉంది, దానిలో మనం మమ్మల్ని ఫాలో చేసి డౌట్లు కూడా అడగచ్చు, అందులో కాల్ కూడా చేయొచ్చు మీరు, ఓకేనా? సో అప్లికేషన్ చేసుకొని మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ రేపు నైట్ 9 PMతో లాస్ట్ డేట్ అవుతుంది. మళ్ళీ ఇది మీరు అనుకోవచ్చు, డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి.
నో ఫ్రెండ్స్, డేట్స్ ఎక్స్టెండ్ అయితే అలాంటిది ఏం చేయరు. ఇప్పటికే అంటే చాలా లేట్ అయిపోయింది, ల్యాగ్ అయిపోయింది. సో అందుకొరికి ఇప్పటికైతే ఆ నోటిఫికేషన్ వచ్చేసి చాలా డేస్ అవుతుంది కాబట్టి సో అందుకొరికి మనకైతే ఇప్పటికీ అప్లికేషన్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో వెంటనే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా బీఎస్సీ నర్సింగ్లో ఎవరికైతే సీట్స్ రాలేదో వీళ్ళు చింతించకుండా డైరెక్ట్గా నేను ఏం చెప్తున్నా అంటే ఇది ఛాన్స్ ఉంది. సో రేపు మళ్ళీ ఛాన్స్ మిస్ అయిపోతుంది కాబట్టి రేపు అయిపోతే అందుకొరికి ఈ లోపు మీరు కనుక ఏదైనా డిసైడ్ అయ్యండి, థర్డ్ ఫేజ్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్కి, కానీ అందులో మాకు సీట్ రాదు అనేసి కూడా అనిపించింది, మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అంటే థర్డ్ ఫేజ్లో మీకు రాదు అనిపించి సేఫ్ సైడ్కి వెళ్ళాలి అంటే తప్పకుండా మీరు ఏం చేశారంటే తప్పకుండా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ ఉంది కదా, దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. అప్లికేషన్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం చూద్దాం. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి మీ ఏపీ సెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఉండదు, ఐపీ మార్క్స్తోని మీకు సీట్స్ అయితే ఇస్తారనమాట. లేదు అన్న మాకు 800 ప్లేస్ వచ్చింది అనేసి అనిపిస్తే తప్పకుండా మీకు సీట్స్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఏపీ సెట్తో పని ఎంసెట్తో పని లేదు. సో డైరెక్ట్గా మీరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోనే మీరైతే సీట్స్ అయితే సంపాదించుకోవచ్చు, ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా ఎలాంటి డౌట్స్ అయినా కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ చాలామంది ఏంటంటే పారామెడికల్ గురించి అడగట్లేదు అండ్ వీటి గురించి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వట్లేదు. సో మీరు అలా చేస్తే మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మిస్ అవుతూ ఉంటారు ఆన్ టైంకి. సో నేను యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను. బీఎస్సీ నర్సింగ్కి ఎలా అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కాల్ చేశాను. వాళ్ళు చెప్పిన ఆధారంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం వీడియో చేసిన తర్వాత ఆన్ టైంకి మనం చెక్ చేసుకుంటే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అవన్నీ నేను చూసుకుంటాను కాబట్టి మీరు జస్ట్ కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుని ఉంటే సరిపోతుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి. అంటే యూనివర్సిటీ కన్నా ముందు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీడియోస్ రూపంలో మనం తెలుసుకున్న తర్వాతే ఆ రోజు మనం అన్నీ చూస్తూ ఉంటాం, అప్డేట్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. లాస్ట్గా మనం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్ చేయాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి నేను కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.